స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రిలేటెడ్గా మనం ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే డీల్ చేస్తామో ఇప్పుడు ఇంకొక 50 క్వశ్చన్స్ చూద్దామండి. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లోక్ రంజన్ ఫెస్టివల్ సెలబ్రేట్స్ ద ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్. ఈ పర్టికులర్ ఫెస్టివల్ ఏ ఇండియన్ స్టేట్కి సంబంధించిందని అడుగుతున్నాడండి. ఆ ఫెస్టివల్ పేరు ఏంటండి? లోక్ రంజన్ ఫెస్టివల్ అని అంటున్నాడు. ఇది మనకి ఏంటి అని అంటే మధ్యప్రదేశ్ స్టేట్లకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మధ్యప్రదేశ్లోని ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక ట్రైబల్ పీపుల్ జరుపుకునే పండుగ అండి. ఇది ఖజురహోలో జరుపుకుంటారండి. ఖజురహో ఈ పర్టికులర్ ఫెస్టివల్ ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే ఆదివాసీ లోక్ కళా అకాడమీ. ఆదివాసీ లోక్ కళా అకాడమీ అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్లోనే ఇంకొకలా కూడా అడగచ్చండి. ఈ లోక్ రంజన్ ఫెస్టివల్ అనేది ఏ అకాడమీ కండక్ట్ చేస్తుందని అడుగుతాడు, లేదా ఇది ఏ పర్టికులర్ ప్లేస్ రిలేటెడ్గా అని కూడా అడగచ్చండి. ఇది ఎక్కడ ఉన్నది? ఖజురహో ప్లేస్లో ఉన్నది. అలాగే కండక్ట్ చేసే అకాడమీ పేరేంటి? ఆదివాసీ లోక్ కళా అకాడమీ అండి. ఇది ఒక ట్రైబల్ ఫెస్టివల్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇది మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ అండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మెమోయర్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. డాక్టర్ మన్మోహన్ సింగ్ అంటే మన్మోహన్ సింగ్ గారి మీద ఒక పర్సన్ బయోగ్రఫీ రాశారండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆటోబయోగ్రఫీ, ఇట్ ఈస్ ఎ బయోగ్రఫీ. మెమోయర్ అంటే బయోగ్రఫీ కింద ట్రీట్ చేయాలండి. అది ఏ పర్టికులర్ బుక్ అని అడుగుతున్నారండి. ఆ బుక్ పేరేంటని అడుగుతున్నారు. మన్మోహన్ సింగ్ గారు రాసిన దాని బుక్ పేరేంటని అడుగుతున్నారండి. బుక్ పేరేంటంటే ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అండి. ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. ఈ పర్టికులర్ బుక్ రాసిన పర్సన్ ఎవరు అని అంటే ఆథర్ ఎవరు అని అడిగారు అనుకోండి. అండ్ ద ఆథర్ ఈజ్ సంజయ బారు. ఓకే, ఇది మన్మోహన్ సింగ్ గారు మీద రాసిన బుక్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ అకార్డింగ్ టు ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 టైటిల్డ్ ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇప్పుడు మనకి బాగా బూమింగ్లో ఉన్నది కదా. ఇందులో మనకి ఏం అడుగుతున్నాడండి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్లోని మన ఇండియా ర్యాంక్ ఎంత వచ్చిందని అడుగుతున్నాడండి. ఈ పర్టికులర్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కూడా యుఎన్డిపి అండి. యుఎన్డిపి అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఓకే, ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చండి. ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని కూడా అడగచ్చు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ న్యూయార్క్ అండి. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది టోటల్గా ఎన్ని కంట్రీస్కి రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని ఉంటాయంటే టోటల్గా 193 కంట్రీస్కి రిలీజ్ చేస్తారండి. ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత వచ్చిందని అడుగుతున్నారండి. ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత? 130 అండి. 2025 గాను 130. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే స్పోర్ట్స్కి రిలేటెడ్గా పాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్ అని అడుగుతున్నాడండి. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదండి. లాస్ట్ క్లాస్లో ఒక బైసికల్ కిక్ గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే ఫుట్బాల్ రిలేటెడ్గా. సేమ్ అలాగే ఇక్కడ పాన్ అనే పర్టికులర్ వర్డ్ ఏ గేమ్కి రిలేటెడ్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు పాన్ అంటే బొట్టుడు అని అంటాం కదండి తెలుగులోని. పాన్ అంటే చెస్ రిలేటెడ్ గేమ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ సింగర్ ఫ్రమ్ అస్సాం వాస్ పాస్టమస్లీ అవార్డెడ్ విత్ భారత్ రత్న ఇన్ 2019. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అడుగుతున్నది భారత్ రత్న గురించి అడుగుతున్నాడు. ఇయర్ ఎంత ఇచ్చాడండి? 2019. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాస్టమస్లీ అన్నాడు. పాస్టమస్లీ అంటే ఎప్పుడైనా సరే ఒక అవార్డు చనిపోయిన తర్వాత కనుక ఇచ్చారు అని అంటే అనౌన్స్ చేసినా ప్రజెంట్ చేసినా సరే దాన్ని మనం పాస్టమస్లీ అంటామండి. అంటే భారత్ రత్న అనే అవార్డు పాస్టమస్లీ కూడా ఇవ్వచ్చు అనే పాయింట్ ఎప్పటి నుంచి పెట్టారండి. పాస్టమస్లీ భారత్ రత్న అవార్డు అనేది ఏ పర్టికులర్ ఇయర్ నుంచి ఇవ్వచ్చు అని చెప్పారంటే ఇట్ వాజ్ told in the year 1966 and the first person to get that award posthumously is Lal Bahadur Shastri అండి. లాల్ బహదూర్ శాస్త్రి. ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద పర్సన్ ఫస్ట్ గివెన్ పాస్టమస్లీ భారత్ రత్న అవార్డ్ అని కూడా అడగచ్చండి. లాల్ బహదూర్ శాస్త్రి. అది ఏ ఇయర్లో ఇచ్చారు? 1966 అండి. ఇన్ ద సేమ్ ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్లోని అస్సాంకి చెందిన వ్యక్తికి ఒక పర్సన్కి ఇచ్చారు 2019లో అని అంటున్నారండి. ఆ పర్సన్ ఎవరు అని అంటే భూపెన్ హజారికా. ఈ 2019లోని భూపెన్ హజారికాతో పాటు ఇంకొక ఇద్దరు పర్సనాలిటీస్కి ఇచ్చారండి. ఒక పర్సన్ ఎవరు అని అంటే నానాజీ దేశ్ముఖ్ అండ్ ప్రణబ్ ముఖర్జీ. ఈ 3 పర్సనాలిటీస్కి కూడా మనకి 2019లోని భారతరత్న అవార్డు అనేది ఇచ్చారండి. భారతరత్న అవార్డు అనేది ఏ ఇయర్లో ఇనిషియేట్ చేశారండి? భారతరత్న అవార్డు ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఇయర్ 1954 అండ్ ఫస్ట్ అవార్డు వాజ్ గివెన్ ఇన్ ద ఇయర్ 1955 అండి. ఓకే, ఇది మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కండక్టెడ్ ఇట్స్ మెయిడ్ ఇన్ సీ ట్రావెల్
సీ ట్రావెల్. ఏమడుగుతున్నాడండి, ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ in August 2021 marking a significant step towards making military equipment in India. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఇప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ ఏదైతే కండక్ట్ చేశారో అందులో మనకి ఎక్కువగా వినబడిన పేరు ఏదండి, ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది మనకి ఫస్ట్ ఇండిజినస్లీ మేడ్ ప్రోడక్ట్ అండి. ఇందులో ఏదైతే మనం వార్షిప్ తయారు చేసామో, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేసామో, ఇది ఇండిజినస్లీ మేడ్ ప్రోడక్ట్ అండి. ఇది ఎవరు తయారు చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ పర్టికులర్ కంపెనీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే ఉందో వీళ్ళే ఈ పర్టికులర్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తయారు చేశారండి. ఓకే, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. దీనికి 2021లోనే ఒక మేడ్ ఇన్ సీ ట్రావెల్ కూడా చేశారు. టోటల్గా 5 days చేశారండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నడుస్తున్నది కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రొట్టెల పండుగ ఆర్ ద రోటీ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? అంటే ఏ స్టేట్లోని ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారని అడుగుతున్నాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పుకోవచ్చానంటే ఇది డైరెక్ట్గా జరిగే ఫెస్టివల్ కాదండి. ఇది ఓన్లీ ఒక పర్టికులర్ ప్లేస్లో జరుగుతుందండి. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కానీ అండ్ వన్ పర్టికులర్ ప్లేస్ ఎక్కడ జరుగుతుంది అని అంటే నెల్లూరులో అండి. నెల్లూరులో ఒక దర్గా దగ్గర జరుగుతుంది ఈ రొట్టెల పండుగ అనేది. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇన్ ద మంత్ ఆఫ్ మొహరం. ఇన్ ద మంత్ ఆఫ్ మొహరం. మొహరం అనే ఫెస్టివల్ జరుగుతుంది కదండి ఆ పర్టికులర్ మంత్లోని. అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఓన్లీ బై ద ముస్లిం కమ్యూనిటీ ఇన్ ద ప్లేస్ నెల్లూరు. నెల్లూరులోని ఒక దర్గా దగ్గర జరుగుతుందండి. ఓకే, రొట్టెల పండుగ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే యక్షగణ ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? అంటే ఈ పర్టికులర్ ఫోక్ డ్యాన్స్ ఏదైతే ఉందో యక్షగణ అనేది ఏ స్టేట్కి రిలేటెడ్ అని అడుగుతున్నాను. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే కర్ణాటక అండి. కర్ణాటక. ఎందుకనంటే ఇదేంటి అని అంటే ఒక డ్రామా అండ్ డ్యాన్స్ రెండు కలిపి మిక్స్ అయ్యి ఉన్న ఫోక్ డ్యాన్స్ అండి ఇది, డ్రామా అండ్ డ్యాన్స్. ఇప్పుడు మనకి సినిమాల్లో కూడా మనకి రీసెంట్గా ఒక సినిమా వచ్చింది కదండి కాంతారా అని, సేమ్ అలాంటి వేషధారణ వేసి ఈ పర్టికులర్ డ్యాన్స్ డ్రామా డ్యాన్స్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ యక్షగణ అనేది ఎప్పుడైతే వచ్చిందో మీరు కాంతారా సినిమా కనుక గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఈజీగా పెట్టొచ్చండి. ఎక్కడ జరుగుతుందండి, ఏ స్టేట్లో? కర్ణాటక అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ లొకేటెడ్? బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనే దానికి హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నాడండి. దీని పర్టికులర్ దానికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నది అని అంటే కౌలాలంపూర్ అండి. కౌలాలంపూర్. ఈ కౌలాలంపూర్ అనేది ఏ పర్టికులర్ కంట్రీ క్యాపిటల్ అండి? ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మలేషియా. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నది? మలేషియాలో ఉన్నదండి. హెడ్ క్వార్టర్స్ అని ఎప్పుడన్నా సరే కంట్రీ పేరు కన్నా ప్లేస్ పేరు గుర్తుపెట్టుకుంటే మనకి చాలా చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటామండి. కౌలాలంపూర్. ఓకే, మలేషియా కరెన్సీ ఏంటండి? రింగెట్స్ అండి, రింగెట్స్. ఓకే, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఈ పర్టికులర్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1934. ఇది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దీని పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అండి. ఓకే, ఇన్ ద ఇయర్ 2005 ఈ పర్టికులర్ దానికి నేమ్ అనేది చేంజ్ చేశారండి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అని ఒక 2 ఆర్గనైజేషన్స్ మెర్జ్ అయ్యండి, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అండ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్. ఈ 2 మెర్జ్ అయిన తర్వాత 2005లోని మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అని పిలిచి దానికి హెడ్ క్వార్టర్స్ అనేది కౌలాలంపూర్ మలేషియాలో పెట్టారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ఫోలియేషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్. ఇక్కడ మనకి ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఒక ప్రాసెస్ అండి. జాగ్రఫీ అనే టాపిక్లోని ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రాక్స్ ఉంటాయి కదండి, ఇలా రాక్స్ ఉంటాయి కదా, రాక్స్ మనకి ఒక పర్టికులర్ క్లైమేటిక్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవుతాయి కదండి. ఆ కండిషన్స్ వెదర్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవుతాయి. అంటే మార్నింగ్ టైమ్స్లోని ఏదైతే మనకి హీట్ జనరేట్ అవుతుందో హీట్కి ఎక్స్పోజ్ అవుతుంది. అలాగే మనకి నైట్ టైమ్స్లోని ఏదైతే కూల్గా ఉన్న ప్లేస్ ఏవైతే ఉంటాయో దానికి కూడా సేమ్ అదే రాక్ ఎక్స్పోజ్ అవుతుంది కదండి. అప్పుడు ఏంటంటే ఆ రాక్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ ఉంటుంది కదండి, అందులో ఉన్న చిన్న చిన్న పెచ్చులు లాంటివి ఊడిపోతాయండి. దాన్నే మనం ఎరోషన్ అని అంటాం. ఎరోషన్ అంటే సాయిల్కి జరిగేటప్పుడు సాయిల్ ఎరోషన్ అని అంటాం. దీన్ని మనం ఎక్స్ఫోలియేషన్ అని అంటాం అండి రాక్స్కి జరిగేటప్పుడు. ఓకే, ఇది మనకి ఏ పర్టికులర్ వెదర్ కండిషన్స్లో జరుగుతుంది అని అన్నాడు. ఇట్ ఈస్ ఫర్ ద ఫిజికల్ వెదరింగ్ అని ఎందుకు అంటున్నామండి? బికాజ్ ఏదైతే మనకి హీట్ అండ్ కోల్డ్ ఎక్స్పోజ్ అవుతున్నాయో అప్పుడు మనకి రాక్ అనేది కాంట్రాక్ట్ అవ్వడం అలాగే ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుందండి. దీనివల్ల జరిగే ప్రాసెస్ని మనం ఎక్స్ఫోలియేషన్ అని అంటాం. ఇట్ ఈస్ ఫర్ ద రాక్స్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద షేప్ ఆఫ్ ద పెనిన్సులార్ ప్లాట్యూ. ఇప్పుడు ఇది చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎందుకనంటే ఇప్పుడు మన ఇండియా మ్యాప్ ఎప్పుడైతే ఇలా చూసుకున్నామో ఇలా ఉంటుంది కదండి, ఈ కింద పార్ట్ వచ్చేటప్పటికి ఇలా మనకి ఎప్పుడైతే ఇండియా మ్యాప్ ఉన్నదో
ఇలా ఉంటుంది కదండి ఇండియా మ్యాప్. ఈ మ్యాప్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమడుగుతుందండి, ద షేప్ ఆఫ్ ద పెనిన్సులార్ ప్లాట్యూ ఇన్ ఇండియా. పెనిన్సులార్ ప్లాట్యూ అంటే సౌత్ ఇండియాలో వస్తుందండి. ఓకే, సౌత్ ఇండియా రిలేటెడ్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ భాగం ఏదైతే ఉందో దీన్నే మనం ఏమని అంటామండి, డెక్కన్ ప్లాట్యూ అని అంటాం. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, డెక్కన్ ప్లాట్యూ అని అంటాం కదా. అందులోని డెక్కన్ ప్లాట్యూ ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ పార్ట్ది ఏ పర్టికులర్ షేప్లో ఉన్నది అని అడుగుతుండే. పెనిన్సులార్ ప్లాట్యూని మనం ఏమని అనొచ్చు, డెక్కన్ ప్లాట్యూ అని కూడా అనొచ్చండి. ఇది ఏ పర్టికులర్ షేప్లో ఉన్నది అని అడుగుతుండే. ఏ షేప్లో మనం గీసామండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాంగిల్. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. అంటే మన ఇండియా మ్యాప్ కనుక గుర్తుంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనం ఆన్సర్ పెట్టేయచ్చండి. ఓకేనా, ఇది పెనిన్సులార్ ప్లాట్యూ యొక్క ఆన్సర్ అండి. ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ వెస్ట్ పార్ట్లో ఉండేది మనకి అరావళి రేంజ్ ఉంటుందండి. వెస్ట్ పార్ట్లో అరావళి రేంజ్. అదే మనం ఈ పర్టికులర్ ఈస్ట్ పార్ట్లో చూసుకుంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంటుందండి. చోటా నాగ్పూర్ ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ. ఓకే, ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ట్రయాంగులర్ షేప్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా కూల్ మౌంటైన్ క్లైమేట్ అబ్జర్వ్డ్. అంటే మనకి వెరీ వెరీ ఈజీ అండి ఈ క్వశ్చన్. ఎందుకు, మన ఇండియాలోని కూల్ మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయండి, హిమాలయాస్ అవన్నీ కూడా ఎటువైపు ఉంటాయి, నార్త్ వైపే ఉంటాయండి. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి, నార్త్ అండి. ఏం లేదండి, ఎప్పుడైనా సరే మనకి ఆల్టిట్యూడ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, వెదర్ కండిషన్స్ అనేవి మనకి కూల్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఏదైతే మనకు ఉన్నదో 2000 మీటర్స్ టు 8848 మీటర్స్, అంటే ఈ మీటర్స్ రేంజ్ ఏదైతే ఉన్నదో మన ఇండియాలోని 2000 నుంచి అలా మీదకి వెళ్తున్న కొద్ది ఇది మినిమం రేంజ్ అండి, ఇది మ్యాక్సిమం రేంజ్. ఇలా మీదకి వెళ్తున్న కొద్ది ఏమవుతుంది, ఈ నార్థరన్ పార్ట్లోని కూల్ క్లైమేట్ మౌంటైన్స్ అనేవి అలా ఫామ్ అవ్వకుంటూ వెళ్తాయండి. అలా హిమాలయాస్ అవన్నీ ఉన్నాయి కదండి ఆ రేంజ్కి. అందుకే మన నార్త్ ఇండియా అంతా కూడా మోస్ట్లీ మనకి మంచు కొండలు అవన్నీ కూడా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ మంత్స్ ఈజ్ ద కోల్డెస్ట్ ఇన్ ద నార్త్ ఇండియా. అంటే ఏ మంత్స్లో మనకి, అంటే ప్రీవియస్ క్వశ్చన్ చూసుకున్నాం కదా, సేమ్ కొంచెం దాని రిలేటెడ్ లాంటి క్వశ్చనేనండి. ఏ మంత్స్లో ఎక్కువ కూలింగ్ ఉంటుంది, ఎక్కువ మనకి కోల్డ్ అనేది మనకి ఏ పర్టికులర్ మంత్స్లో ఉంటుందని అడుగుతున్నానండి. మనందరికీ కూడా బాగా తెలుసు మనకి వింటర్ సీజన్ ఎప్పుడు వస్తుందండి, మోస్ట్లీ మనకి నవంబర్ దాటిన తర్వాత అప్ టు జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి మధ్యలో వరకు ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి, డిసెంబర్ అండ్ జనవరి. అంటే దీనికి అంతకన్నా బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమి అక్కర్లేదండి. గ్రూప్ ఆఫ్ మంత్స్ అంటే ఏ మంత్స్లో కోల్డెస్ట్ అని అంటున్నాడు, డిసెంబర్ అండ్ జనవరి అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ పెరిషబుల్ ఫుడ్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. నాన్ పెరిషబుల్ ఫుడ్ అని అంటున్నాం కదా, అంటే మనకి పెరిషబుల్ ఫుడ్ అంటే ఏంటో తెలియాలండి. పెరిషబుల్ ఫుడ్ అండ్ సెమీ పెరిషబుల్ ఫుడ్ అండ్ నాన్ పెరిషబుల్, ఇలాగ ఈ 3 టైప్స్ ఉంటాయండి. ఇందులోని పెరిషబుల్ అండ్ సెమీ పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్ అనే దానికి మీనింగ్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి పెరిషబుల్ అని అంటున్నాం కదండి, ఆ పెరిషబుల్ అనేటప్పుడు ఆ పర్టికులర్ ఫుడ్ ఏదైతే ఉన్నదో ఆ ఫుడ్ని మనం తక్కువ టైం మనం స్టోర్ చేయగలమండి. ఆ ఫుడ్ని మనం తక్కువ టైం స్టోర్ చేయగలం. అంటే ఏమొస్తాయండి పెరిషబుల్ ఫుడ్స్ కింద, మిల్క్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి తక్కువ టైం స్టోర్ చేయగలం కాబట్టి అవి మనకి పెరిషబుల్ వస్తాయండి. ఇప్పుడు నాన్ పెరిషబుల్ చూసుకుంటే దాని అర్థం ఏంటి, ఆ పర్టికులర్ ఏదైతే ఫుడ్ ఉన్నదో దాన్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు. అంటే మనకి ఈ పర్టికులర్ దాంట్లో చూసుకుంటే మీట్ అనేది మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయగలమండి వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ సపోర్ట్. అంటే ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇలాంటి కండిషన్స్ కాకుండా నార్మల్గా మీట్ అనే దాన్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయలేమండి. అలాగే కర్డ్ కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము, అలాగే మిల్క్ కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందండి, పల్సెస్. అంటే ఇప్పుడు మనకి పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్ లేకపోయినా సరే కొద్దిగా ఎక్కువ రోజులు మనం స్టోర్ చేయగలమండి. దాన్ని మనం నాన్ పెరిషబుల్ ఫుడ్ అని అంటామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాచ్ ద పేర్స్ కరెక్ట్లీ అని అంటున్నాడు. నేషనల్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చాడండి, మనకి లెఫ్ట్ సైడ్లో ఇచ్చేటప్పుడు నేషనల్ వాటర్ వేస్ అని ఇచ్చాడు. రైట్ సైడ్లో ఇచ్చేటప్పుడు స్ట్రెచ్ ఇచ్చాడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నదని స్ట్రెచ్ ఇచ్చాడండి. NW1, NW2, NW3, NW5. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కాకినాడ టు పుడుచేరి, కోజికోడ్ టు కొల్లం, ప్రయాగ్రాజ్ టు హల్దియా, సాదియా టు డుబ్రి, తాల్చేర్ టు ధర్మ. ఈ పర్టికులర్ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో ఇది ఏ పర్టికులర్ దాంట్లో ఆప్షన్స్లో ఉన్నదని అడుగుతున్నాను. NW1 ఏదైతే ఉన్నదో అది మనకి ఏంటండి, NW1 అనేది ప్రయాగ్రాజ్ టు హల్దియా. ఇంతకుముందు మనం ప్రయాగ్రాజ్ అనే ప్లేస్ని అలహాబాద్ అని కూడా పిలుచుకునేవారండి. అలహాబాద్ టు హల్దియా అని ఉండేదండి. ఓకే, అప్పుడు మనం చూసుకుంటే ఇందులో మనకి ఆప్షన్స్ ఏమున్నదండి, ఆప్షన్స్లో 3 అని వచ్చింది, మనకి ఓన్లీ ఒక ఆప్షన్ ఉన్నది, అంటే ఓన్లీ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే NW2 అనేది మనకి ఎక్కడ వస్తుందండి, NW2 అంటే సాదియా టు డుబ్రి అండి. NW3 అనేది
కోజికోటు కొల్లం అండి. NW5 అనేది ఏదైతే ఉన్నదో అది మనకి టాల్చెర్ టు ధర్మ. ఇక్కడ మనకి కాకినాడ టు పుడుచేరి ఉన్నది కదండి, ఇది మనకి NW4 కింద వస్తుంది. ఈ రోజు వరకు మనకి ఇండియాలోని ఎన్ని నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి అని అంటే టోటల్గా మనకి 111 వాటర్వేస్ ఉన్నాయండి. 111 వాటర్వేస్. దీనికి అథారిటీ ఎవరు అని అంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1986 బై ఇంప్లిమెంటింగ్ ఇన్లాండ్ వాటర్వేస్ యాక్ట్ 1985. 1985 యాక్ట్ ప్రకారం 1986లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది అని అంటే దీనికి హెడ్ క్వార్టర్స్ మనకి నోయిడాలో ఉన్నదండి. దీనికి హెడ్ క్వార్టర్స్ నోయిడాలో ఉన్నది. నోయిడా పర్టికులర్ ఏ స్టేట్లో ఉన్నదండి? ఉత్తరప్రదేశ్. నోయిడా అనే దానికి కూడా ఒక ఫుల్ ఫామ్ ఉంటుందండి, న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. నోయిడా అంటే ఫుల్ ఫామ్ ఏంటి? న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ పర్టికులర్ నోయిడాలోని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే దానికి హెడ్ క్వార్టర్స్ ఉన్నది. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళే డిసైడ్ చేస్తారండి నేషనల్ వాటర్వేస్ అనే దాన్ని డిసైడ్ చేస్తారు. మనకి ఇండియాలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 111 ఉన్నాయండి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఇన్లాండ్ వాటర్వేస్ ఏవైతే ఉన్నాయో దీనికి మినిస్ట్రీ ఎవరండి? దీనికి మినిస్ట్రీ మనకి మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, హైవేస్, షిప్పింగ్, పోర్ట్ అండ్ వాటర్వేస్కి మినిస్ట్రీ ఎవరండి ఇవాళ మనకి? సర్బానంద్ సోనోవాల్. హీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా సరే మనం ఎగ్జామ్లో రాయగలిగేటట్టు ఉండాలండి. ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద నేషనల్ సెన్సస్ డస్ నాట్ రికగ్నైజ్ డాష్ గ్రూప్స్ విత్ ఇన్ ఇండియా. అంటే మనకి సెన్సస్ తీసేటప్పుడు ఏ పర్టికులర్ వీటికి గ్రూప్స్ కింద తీస్తారు అంటే మనకి చూసుకున్నట్టయితే మనకి రిలీజియన్స్ ఉంటాయండి. ఆ రిలీజియన్స్కి అంటే హిందూస్ ఎంతమంది ఉన్నారు, ముస్లిం కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, ఇలాగ ఇవన్నీ కూడా చెప్తారు. నెక్స్ట్ ఇంకొక పరంగా చూసుకునేటప్పుడు స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, స్కెడ్యూల్డ్ ట్రైబ్ ఎంతమంది ఉన్నారు, ఓబీసీస్ ఎంతమంది ఉన్నారని చెప్తానండి. అలాగా గ్రూప్స్ కింద విడగొట్టకుండా మన సెన్సస్లో ఏ పర్టికులర్ పార్ట్ లేదు అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఆన్సర్లో చూసుకునేటప్పుడు ట్రైబల్ ఉంటారండి, అలాగే రిలీజియస్ కూడా ఉంటారు, అలాగే స్కెడ్యూల్డ్ క్యాస్ట్ కూడా ఉంటారు. అంటే ఈ గ్రూప్స్కి మనకి సెన్సస్లో రికగ్నైజ్ చేస్తారండి. అంటే సెన్సస్లో రికగ్నైజ్ చేయకుండా ఉన్న గ్రూప్ ఏది? ఎథ్నిసిటీ అనేది రికగ్నైజ్ చేయరండి. ఎథ్నిసిటీ, ఈ పర్టికులర్ ఎథనిక్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఇక్కడ మనం ఏదైతే ఎథనిక్ గ్రూప్స్ అని చెప్తున్నామో దీన్ని మనకి సెన్సస్లో మనకి రికగ్నిషన్ లేదండి. ఓకే, ఎథనిక్ గ్రూప్స్ రిలేటెడ్గా మనకి ఎలాంటి పర్సంటేజెస్ కూడా మనకి వాళ్ళు సెన్సస్ రిలీజ్ చేసేటప్పుడు ఇవ్వరండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్, విచ్ కమిషన్ రికమెండెడ్ దట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ షుడ్ బి నాన్ పార్టిషన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో పాలిటీ దాంట్లోని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్. ఏ కమిషన్ ఆధారంగా? ఇక్కడ నాన్ పార్టిషన్ అంటే ఏంటంటే నాన్ బయాస్డ్ అని. నాన్ బయాస్డ్ అంటే ఎవరైనా ఒక పర్సన్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కనుక ఎక్కువ ఉన్నా సరే ఆ పర్టికులర్ లోకల్ పాలిటిక్స్ మీద ఆయనకి కనుక నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది అనుకోండి లోకల్ పాలిటిక్స్ మీద, అలాంటి పర్సన్ని ఆ పర్టికులర్ స్టేట్లో పెట్టకూడదనే పాయింటే మనం నాన్ పార్టిషన్ అని అంటామండి. అంటే నాన్ బయాస్డ్గా ఉండాలి ఆ పర్టికులర్ పర్సన్. అందుకే మనం చూసుకున్నట్టయితే ఒక గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు సేమ్ స్టేట్కి చెందిన పర్సన్ ఎప్పుడు కూడా ఒక గవర్నర్ కింద అపాయింట్ చేయరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తమిళనాడు గవర్నర్ ఉన్నారనుకోండి, ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్కి చెందిన పర్సన్ అపాయింట్ చేస్తారండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నది అనుకోండి, తమిళనాడు చెందిన పర్సన్ అపాయింట్ చేస్తారు. అంటే సేమ్ ఇలాగే జరగాలని కాదండి. ఒక స్టేట్లో గవర్నర్ ఎవరిని అపాయింట్ చేసినా సరే ఆ పర్టికులర్ పర్సన్ ఆ స్టేట్ రిలేటెడ్ పర్సన్ అయ్యి ఉండకూడదండి. వేరే స్టేట్స్ రిలేటెడ్ పర్సన్ ఎవరినైనా కూడా అపాయింట్ చేయొచ్చండి. అది నాన్ పార్టిసన్. ఇది ఏ పర్టికులర్ కమిటీ ఆధారంగా, ఏ పర్టికులర్ కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం వల్ల ఈ రికమెండేషన్ అనే దాన్ని ఆచరణలో పెట్టారని అడుగుతున్నాడు. ఏ పర్టికులర్ కమిషన్ అంటే సర్కారియా కమిషన్ అండి. ఈ సర్కారియా కమిషన్ అనేది మనకి 1983లోని ఇనిషియేట్ చేశారండి. సర్కారియా కమిషన్ అనేది. ఓకే, ఈ 1983లో ఇనిషియేట్ చేసేటప్పుడు ఈయన 1987లోని 1600 పేజెస్ బుక్ని రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే రాజీవ్ గాంధీ అండి. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. హీ సబ్మిటెడ్ ద పర్టికులర్ రిపోర్ట్. ఆ కమిషన్ సర్కారియా కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ రిపోర్ట్ అనేది ఈ రాజీవ్ గాంధీ అనే పర్సన్ ప్రైమ్ మినిస్టర్ కింద అప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి సబ్మిట్ చేశారండి. ఆ కమిషన్ ఆధారంగానే ఇక్కడ మనకి అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ షుడ్ బి నాన్ పార్టిషన్ అనే పాయింట్ తీసుకొని వచ్చారండి. ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ కమిషన్ ఏంటి అని అంటే ఫజల్ అలీ కమిషన్ అండి. ఇది మనకి 1953లో ఏర్పాటు చేశారండి. ఎందుకనంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్ యాక్ట్. ఇవాళ మనకి ఇండియాలో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కింద విడగొట్టారు కదండి. ఆ
దాని పరంగా చూసుకునేటప్పుడు అప్పుడు మనకి 1953లో ఫజల్ అలీ కమిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే, ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ కమిషన్ అండి. మండల్ కమిషన్ ఏదైతే ఉన్నదో దేనికోసం అని అంటే ఇట్ ఈస్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. అదే ఓబీసీస్ ఉన్నారు కదండి, వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ లైఫ్ గురించి ఈ మండల్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారండి. అలాగే సర్కారియా కమిషన్ మేజర్ మోటో ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఫర్ ద సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్. సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్. ఇన్ ద సేమ్ వే ఈ రాజమన్నార్ కమిషన్ ఉన్నది కదండి, ఇది కూడా మనకి సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ రిలేటెడ్గానే ఈ కమిటీ కూడా వేశారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యాబినెట్ కమిటీ అని అంటున్నాడు. అంటే మనకి క్యాబినెట్ ఉంటుంది కదండి, ఆ క్యాబినెట్ కమిటీస్లోని ఈ పర్టికులర్ 4 కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఏది కాదు అని అడుగుతున్నాడండి. అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ, ఇది కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, ఇది అందులో ఒక భాగమేనండి, అంటే క్యాబినెట్ కమిటీలో భాగమే. కమిటీ ఆన్ ద పొలిటికల్ అఫైర్స్, ఇది కూడా ఆ కమిటీలో భాగమే. కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, ఇది కూడా ఆ కమిటీలో భాగమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కమిటీ ఆన్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ మినిస్టర్స్, ఇది మనకి ఆన్సర్ అండి. అంటే క్యాబినెట్ కమిటీలో ఈ పర్టికులర్ 4th ఆప్షన్ ఏదైతే ఉన్నదో ఇది మాత్రం ఆన్సర్ ఇది మాత్రం కాదండి. కమిటీ ఆన్ ద కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ మినిస్టర్స్. ఓకే, ఇది మనకి క్యాబినెట్ కమిటీలో ఒక పార్ట్ కాదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఆల్సో డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉన్నదో మన ఇండియాలో ఎప్పుడే సెటప్ చేశారంటే ఇట్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్, ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్ 1951 అండి. ఓకే, 1951 నుంచి ప్లానింగ్ కమిషన్ అనేది ఎప్పటి వరకు ఉన్నది అని అంటే 2015 వరకు ఉన్నదండి. ఎందుకంటే ఫ్రమ్ 2015 Jan 1 ఈ ప్లానింగ్ కమిషన్ నేమ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఏమని మార్చారండి, ఇట్ వాజ్ చేంజ్ టు నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ కింద మార్చారండి ప్లానింగ్ కమిషన్. ఓకే, 5-year ప్లాన్స్ అని అంటాం కదా, దాన్నే ఇలా మార్చారండి. నీతి ఆయోగ్లో NITA అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అండి. ఇది మనకి Jan 1, 2015 ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి వరకు కూడా మనం ప్లానింగ్ కమిషన్ అన్నాం. ప్లానింగ్ కమిషన్కి ఎక్స్ అఫీషియో చైర్మన్ కింద ఎవరు ఉంటారు అని అంటే ఎక్స్ అఫీషియో చైర్మన్. అంటే ఎవరైనా ఒక పర్సన్ ఈ పర్టికులర్ పోస్ట్కి అంటే చైర్మన్ కింద ఉండాలి అని అంటే ఆ పర్సన్ ఎవరు ఉండాలండి, ఈజ్ నన్ అదర్ దాన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారో ఆ పర్టికులర్ పర్సనే ఈ పర్టికులర్ ప్లానింగ్ కమిషన్కి కానీ నీతి ఆయోగ్ కానీ చైర్మన్ కింద ఉంటారండి. అది దానికి అర్థం అండి ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు, డిప్యూటీ చైర్మన్ హోదా గురించి అడుగుతున్నాడు అండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఆల్సో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఒక పర్సన్ ప్రెసిడెంట్గా చేశారు, ఆ పర్సనే డిప్యూటీ చైర్మన్ కింద కూడా వర్క్ చేశారని అడుగుతున్నారు. ఆయన ఎవరు అని అంటే ప్రణబ్ ముఖర్జీ అండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే ప్రణబ్ ముఖర్జీ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ప్లానింగ్ కమిషన్కి డిప్యూటీ చైర్మన్ కింద కూడా వర్క్ చేశారండి ప్రణబ్ ముఖర్జీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ వాజ్ ద షార్టెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాడండి. ఇండియాలోని షార్టెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటే తక్కువ వ్యవధి చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే గుల్జారీలాల్ నందా అండి. ఎందుకనంటే ఈయన మనకి 2 times యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ కింద చేశారండి. యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆ 2 times కూడా ఎన్ని రోజులు చేశారు అని అంటే 13 days అండి. అంటే ఫస్ట్ టైం వచ్చి ఒక 13 days చేశారు, అలాగే సేమ్ సెకండ్ టైం కూడా వచ్చి ఒక 13 days చేశారండి. ఇక్కడ మనకి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు కదా, ఈయన చేసింది ఎంత అని అంటే ఒకసారి ఆయన చేశారండి ప్రైమ్ మినిస్టర్ కింద, అప్పుడు 16 days చేశారండి. దాని తర్వాత మళ్ళీ ఒక ఫుల్ టర్మ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ కింద చేశారండి. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమని అన్నాడు, షార్టెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి మనకి గుల్జారీలాల్ నందా. ఈయన మనకి 2 times చేశారు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ కింద, అప్పుడు ఒకసారి 13 days ఇంకోసారి కూడా 13 days, అంటే టోటల్ ఎంత అండి, టోటల్ మనకి అతను 26 days చేశారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ వెన్ ద 11th ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్. 11th ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ అనే పాయింట్ ఏదైతే ఉందో అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరో అని అడుగుతున్నారండి. యాక్చువల్గా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూషన్ రాశారో అప్పుడు లేవండి. మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్ చేశారో 26th November 1949 ఆ టైంలో లేదండి. దీన్ని మనకి ఒక అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి యాడ్ చేశారండి. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారండి, అకార్డింగ్ టు ద 76th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 72nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాడ్ చేశారండి. యాడ్ చేసేటప్పుడు దీనికి మనకి అప్పుడు ఆ టైంలో 72nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకుని వచ్చేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అండి. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇందిరాగాంధీ. అప్పుడు ఆవిడ ఒక కమిటీ వేశారండి. ఆ కమిటీ పేరు ఏంటి అని అంటే సవరణ్ సింగ్ కమిటీ.
ఈ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగానే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాడ్ చేశారు. ఈ కమిటీలోని వాళ్ళు ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పారనంటే టోటల్గా వాళ్ళు చెప్పింది 8 ఫండమెంటల్ డ్యూటీస్ అండి. ఈ 8 ఫండమెంటల్ డ్యూటీస్ 72nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ఇన్కార్పొరేట్ చేశారు. సేమ్ అలాగే ఇంకొక 2 ఫండమెంటల్ డ్యూటీస్ కలిపి ఈ 72nd దాంట్లో ఎన్ని యాడ్ చేశారనంటే టోటల్గా మొత్తం మనకి 10 ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారండి. ఓకే, ఇప్పుడు 1976లోనే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ వెన్ 11th ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఇది ఎప్పుడు యాడ్ చేశారనంటే అకార్డింగ్ టు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారం యాడ్ చేశారండి. ఏది 11th ఫండమెంటల్ డ్యూటీ. ఓకే, ఇది ఏంటి అని అంటే ఎవరైతే మనకి 6 to 14 years ఆఫ్ ఏజ్ ఉన్నారో వాళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంటుంది కదండి, దాని రిలేటెడ్గా ఈ పర్టికులర్ పాయింట్ అండ్ ఫండమెంటల్ డ్యూటీ రైట్ టు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారం యాడ్ చేశారండి. అది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకి అటల్ బిహారీ వాజ్పేయి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆర్టికల్ ఈజ్ వైలేటెడ్ ఇఫ్ ఎ 12-year-old ఈజ్ ఫౌండ్ వర్కింగ్ ఇన్ ఎ ఫ్యాక్టరీ. ఎవరైనా ఒక చిన్నపిల్లాడు 12-year-old ఉన్న కుర్రోడు ఫ్యాక్టరీలో కనుక వర్క్ చేస్తే ఏ ఆర్టికల్ వైలేట్ అవుతుంది అని అడుగుతున్నాడండి. ఇది మనకి ఇందులోకి వస్తుందండి. ఇట్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే మనం ఫండమెంటల్ రైట్స్ అనేది చూసుకున్నామో ఇది ఇందులో మనకు ఉన్న ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి ఆర్టికల్ నెంబర్ 12 to 35 అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లోకి వస్తుంది. ఇది మనకి ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వస్తుందండి, ఇట్ కమ్స్ అండర్ పార్ట్ నెంబర్ 3. ఇందులో ఈ 12-year-old కిడ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ కనుక ఫ్యాక్టరీలో పనిచేస్తే ఏ ఆర్టికల్ వైలేట్ అవుతుందో అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనం చూసుకుంటే దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 24, ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24 ఈ రెండు కూడా ఏంటండి రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఇందులో 24 ఏం చెప్తుంది అని అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ద చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ ద ఫ్యాక్టరీస్ ఆర్ అబ్యూజ్డ్ ఇన్ ద ఫోర్స్డ్ లేబర్. అంటే ఆ చిన్నపిల్లలు ఎవరు కూడా ఫ్యాక్టరీస్లో అట్లా వర్క్ చేయకూడదని చెప్తుందండి. ఓకే, ప్రొహిబిషన్ ఆఫ్ చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ ద ఫ్యాక్టరీస్ అది మనకి ఆర్టికల్ నెంబర్ 24లో చెప్తారండి. ఓకే, ఇది మనకి అది పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ 24 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫెడరల్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటున్నాడు. అంటే ఫెడరల్ ఫ్యూచర్ అంటే ఏంటో ముందు మనం చూసుకోవాలండి. ఇక్కడ మనకి ఫెడరల్ ఫ్యూచర్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఇండియా యుఎస్ఏ ఈ రెండు తీసుకుందామండి, ఇండియా అండ్ యుఎస్ఏ. ఇప్పుడు ఇండియా చూసుకుంటే ఏమని చెప్తున్నాం మనం, ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటామండి, యూనియన్ ఆఫ్ స్టేట్స్. సేమ్ అలాగే యుఎస్ఏ తీసుకుంటే ఇట్ ఈస్ ద ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఇక్కడ మన ఇండియాలో ఏదైతే ఉన్నదో మనకి 3 types ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయండి. యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఏ గవర్నమెంట్స్ అయితే ఉన్నాయో ఇండివిజువల్గా ఆ పర్టికులర్ గవర్నమెంట్స్కి కొన్ని పవర్స్ ఉంటాయండి. ఓకే, ఇందులో మనం చూసుకున్నట్టయితే కొంచెం ఎడ్జ్ ఎవరికి ఉంటుందండి, యూనియన్ గవర్నమెంట్ కొంచెం ఎడ్జ్ ఉంటుందండి. అలాగని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ లేకుండా కదండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఏమైంది, సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇక్కడ మనం డివిజన్ ఆఫ్ పవర్స్ అంటున్నాం కదా, ఈ పర్టికులర్ పాయింట్ ఏంటి ఫెడరల్ ఫ్యూచర్ కింద వేయచ్చండి. ఇంకోటి ఏంటి డ్యూయల్ గవర్నమెంట్. ఇక్కడ మనకి యూనియన్ గవర్నమెంట్ ఉన్నది, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది. అంటే ఇది కూడా ఏమని చెప్పొచ్చండి, ఇట్ ఈస్ ఆల్సో ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫెడరల్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్. మన ఇండియాలోని కాన్స్టిట్యూషన్ ఏమని అంటామండి, ఇట్ ఈస్ ఏ లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఇది కూడా ఫెడరల్ ఫ్యూచరేనండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి, దిస్ ఈస్ ద ఆన్సర్. ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఏ ఫెడరల్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియాలో చూసుకుంటే ఏంటండి, ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ ఫెడరల్ కంట్రీ, ఇట్ ఈస్ ఏ క్వాజీ ఫెడరల్. అంటే ఇండియా ఏంటి ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్ స్ట్రక్చర్ విత్ యూనిటరీ బయాస్ అనేది మన ఇండియా కాన్స్టిట్యూషన్లో చెప్తారండి. అంటే మనం ఏమంటాం, క్వాజీ ఫెడరల్ నేచర్ అని అంటామండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది. ఇక్కడ మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ ఫ్యూచరే, డివిజన్ ఆఫ్ పవర్స్ కూడా ఫెడరల్ ఫ్యూచరే, డ్యూయల్ గవర్నమెంట్ కూడా ఫెడరల్ ఫ్యూచరే. ఆల్ ఇండియా సర్వీసెస్ ఏదైతే ఉన్నారో ఇట్ ఈస్ నాట్ ఎ ఫెడరల్ ఫ్యూచర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇన్ విచ్ యాక్ట్ వాజ్ ఢిల్లీ డిక్లేర్డ్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అని అడుగుతున్నాడండి. ఇందులో మనకి ఆన్సర్ ఏంటి అంటే అప్పటి వరకు కూడా మన క్యాపిటల్ ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియా ఉన్నదో అప్పటి వరకు కూడా మన క్యాపిటల్ ఏంటండి కలకత్తా దగ్గర ఉండేదండి.
ఓకే, కలకత్తా దగ్గర ఉండేది. ఎప్పుడైతే వాళ్ళు మనకి కంపెనీ రూల్ అనేది స్టార్ట్ చేశారో 1773 నుంచి 1857 వరకు, అట్ ద సేమ్ టైం క్రౌన్ రూల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా 1858 నుంచి కలకత్తాలో ఉండేదండి. ఆ కలకత్తాలో ఉన్న దాని హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో, మన క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని బ్రిటిష్ ఇండియాకి మార్చారు. ఏ యాక్ట్ ప్రకారం మార్చారని అంటే మార్లే మింటో రిఫార్మ్స్ ప్రకారం మార్చారండి. మార్లే మింటో రిఫార్మ్స్. దీనికే మనం ఇంకొకలా కూడా పిలవచ్చండి. ఏమని అంటాం దీన్ని మనం? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 అని కూడా అంటాం. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అని అంటే క్యాపిటల్ మార్చడమే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి. ఫస్ట్ టైం వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక ఇండియన్ ఉన్నారండి. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఆ పర్సన్ ఎవరండి? సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే, అది ఏ యాక్ట్ ప్రకారం చేశారు? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. అలాగే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా చూసుకోవచ్చండి. ఫస్ట్ టైం మనకి కమ్యూనల్ ఎలక్టరేట్స్ కూడా ఈ యాక్ట్ ప్రకారం మనకి తీసుకొని వచ్చారండి. కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటే ఏంటి? ముస్లిం కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే ఓట్ చేయగలరండి. అలాగే హిందూ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ హిందూ కమ్యూనిటీకి మాత్రం ఓట్ చేయగలరు. అలాగే సిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ సిక్స్కి మాత్రం ఓట్ చేయగలరు. అలాగా ఈ పర్టికులర్ పాయింట్స్ అన్నీ కూడా ఈ 1909 యాక్ట్ మార్లే మింటో రిఫార్మ్స్ ఏదైతే ఉన్నదో ఈ యాక్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ క్యాపిటల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇది కాకుండా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇంటూ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సెకండ్ పాయింట్ ఏంటి? ఇన్ దిస్ యాక్ట్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. ఇది మార్లే మింటో రిఫార్మ్స్. దీనికి ఇంకొక పేరేంటి? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. ఇక్కడ మార్లే ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్. మింటో ఎవరైతే ఉన్నారో వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వెన్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద లోక్సభ హెల్డ్? అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో 1947లోని మన ఇండియా కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే మనం రాసుకున్న తర్వాత ఎప్పుడండి ఫోర్స్లోకి వచ్చింది మనకి? 26th November 1949. కొన్ని ఆర్టికల్స్ ఫోర్స్లోకి వచ్చాయండి. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా ఎప్పుడు వచ్చింది? 26th January 1950లో వచ్చిందండి కంప్లీట్ ఫోర్స్. ఏది? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని ప్రకారం చూసుకుంటే మన ఇండియాకి ఫస్ట్ ఈ లోక్సభ ఏదైతే ఉందో దానికి ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే 1951 to 1952 మధ్యలో కండక్ట్ చేశారండి. ఇవాళ మనం ఏవైతే లోక్సభ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ అంటామో అలాగే ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేశారు? 1951 to 1952 మధ్యలో కండక్ట్ చేశారండి. ఇక్కడ మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు, ఫస్ట్ సెషన్ ఆఫ్ ద లోక్సభ హెల్డ్ అని అంటున్నాడు. అంటే ఒక సెషన్ మొదలు పెట్టడానికి ముందు ఎలక్షన్స్ జరగాలి కదండి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏదైనా ఒక పార్టీకి మెజారిటీ రావాలి, వాళ్ళు గెలాలి, ప్రైమ్ మినిస్టర్ కింద ప్రమాణ స్వీకారం చేయాలి, అప్పుడు ఫస్ట్ సెషన్ జరగాలండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగిందని అడుగుతున్నాడు. ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగిందనంటే 13th May 1952 జరిగిందండి. ఈ సెషన్లో మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరు అని అంటే జీవి మవలంకర్ అండి. గణేష్ వాసుదేవ్ మవలంకర్ అండి. జీవి మవలంకర్. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు బికమ్ ద లోక్సభ స్పీకర్. ఇది మనకి ఎప్పుడు జరిగింది? 13th May 1952 అండి. అందుకే మనకి ఇప్పటి వరకు చూసుకున్నా సరే మనకి మే ఎండింగ్ ఆర్ జూన్లో మనకి ప్రమాణ స్వీకారాలు జరుగుతాయండి ఎలక్షన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వెన్ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా బై బ్రింగింగ్ అబౌట్ చేంజెస్ ఇన్ ద హోమ్ గవర్నమెంట్? అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే కంపెనీ రూల్, క్రౌన్ రూల్ అని మాట్లాడుతున్నామో కంపెనీ రూల్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నదని చెప్పామండి. కంపెనీ రూల్ ఈజ్ బిట్వీన్ 1773 to 1857. ఇన్ ద సేమ్ వే ఈ క్రౌన్ రూల్ ఏదైతే ఉన్నదో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందండి? ఇట్ ఈస్ ఫ్రమ్ ద 1858 to 1947. ఈ పర్టికులర్ పాయింట్ వరకు కూడా ఏమని పిలిచేవారండి? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అనేవారండి. ఇక్కడ వరకు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. ఈ పర్టికులర్ పోస్ట్ని ఏమని మార్చారు? మనకి ఇక్కడ వచ్చిన తర్వాత వైస్రాయ్ కింద మార్చారండి. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం మనకి వైస్రాయ్ కింద మార్చారు. అలాగే ఒక పర్టికులర్ పర్సన్, ఒక పర్టికులర్ పోస్ట్ క్రియేట్ చేశారండి. ఆ పోస్ట్ పేరు ఏంటి అని అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈయన ఎక్కడ ఉంటారని అంటే హీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బ్రిటిష్ పార్లమెంట్. ఒక బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్న పర్సన్ ఇండియాకి రెస్పాన్సిబుల్గా చేశారండి. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి హెడ్ కింద ఉండేది ఎవరండి? ప్రెసిడెంట్ ఉంటారు కదండి.
ఆయన కింద మనకి ఎగ్జిక్యూటివ్ బాడీలోని వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ వస్తారు కదండి. సేమ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు ఉంటారు అని అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ మీద ఉంటారండి, దాని కింద వైస్రాయ్ ఉంటారు. ఈ వైస్రాయ్ ఎవరికి ఆన్సరబుల్? హీ ఈజ్ ఆన్సరబుల్ టు సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఇలా ఎప్పుడు మారింది అని అడుగుతున్నాడండి. ఇలా ఎప్పుడు మారింది అని అంటే 1858లో మారిందండి. అదే ఏ యాక్ట్ ప్రకారం మారింది అని అడిగారు అనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం మార్చారండి. ఏవేవి మార్చారు? సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పర్టికులర్ పోస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఒక పాయింట్. సెకండ్ ఇది వైస్రాయ్ ఆఫ్ ఇండియా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఏదైతే ఉందో వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. అలాగే ఇంకొక రెండు బాడీస్ ఉంటాయండి. ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ రెండు బాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు బాడీస్ని అబాలిష్ చేశారండి. దీస్ టూ బాడీస్ వర్ అబాలిష్డ్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఈ యాక్ట్ ప్రకారం జరిగినవి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే బాడీస్ అబాలిష్ చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే బాడీని ఇంట్రడ్యూస్ చేశారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైస్రాయ్ కింద మార్చారండి. ఓకే, అలా వచ్చిన ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు? స్టాన్లే అండి, లార్డ్ స్టాన్లే. ఇక్కడ మనకి ఫస్ట్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ క్యానింగ్ అండి, లార్డ్ క్యానింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. యాక్ట్ అయితే 1858. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎన్డీపీ గురించి అడుగుతున్నాడండి. ఎన్డీపీ అంటే ఏంటి? నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండి. ఎన్డీపీ అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మనకి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి తెలియాలి అని అంటే దేని గురించి తెలియాలండి? ఫస్ట్ మనకి జీడిపి గురించి తెలియాలండి. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అంటే మనకి డెఫినేషన్ ఏంటండి? టోటల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. అది మనకి జీడిపి అంటే ఫుల్ ఫామ్ అండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఎన్డీపీ అడుగుతున్నాడు. ఎన్డీపీ అంటే ఏంటంటే జీడిపి మైనస్ డెప్రిషియేషన్ అండి. జీడిపి మైనస్ డెప్రిషియేషన్. ఇందులో మనకి జీడిపిని ఒక ఫార్ములా రూపంలో రాయాలి అని అంటే C+I+G+NX అంటామండి. C అంటే కన్సంప్షన్, I అంటే ఇన్వెస్ట్మెంట్, G అంటే గవర్నమెంట్ స్పెండింగ్, NX అంటే నెట్ ఎక్స్పోర్ట్స్ అండి. నెట్ ఎక్స్పోర్ట్స్. ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక డెఫినేషన్ రూపంలో చెప్పాలంటే టోటల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఈ జీడిపి ఏదైతే ఉందో ఇది గ్రాస్ కదండి. దీని నుంచి ఏం తీయాలంటున్నారు? డిప్రిషియేషన్ వాల్యూ తీయాలని అంటున్నారండి. ఏదైతే మెషినరీ ఉన్నదో, ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవి కనుక డిప్రిషియేట్ అవుతున్న వాల్యూ ఉన్నది అని అంటే దాన్ని తీస్తే మనకి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది వస్తుందండి. ఇదే మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అండి. జీడిపి మైనస్ డిప్రిషియేషన్. అర్థమైంది కదండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫిషర్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఫిషర్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే దానికి అడుగుతున్నాడండి. ఇక్కడ చూసుకుంటే మనకి దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే MV = PT అండి. ఇక్కడ M అంటే మనీ సప్లై అండి, మనీ సప్లై. V అంటే మనీ వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్, P అంటే ప్రైజ్ అండి, T అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, M అంటే మనీ సప్లై, V అంటే వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్, P అంటే ప్రైజ్ వాల్యూ, T అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏదైతే ఫిషర్స్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అని అంటే మన మనీ సప్లై ఎలాగైతే సర్క్యులేట్ అవుతుందో అంటే డిమాండ్ అండ్ సప్లై అని అంటాం కదండి. అలా చూసుకునేటప్పుడు MV = PT అనే ఈక్వేషన్ని ఫిషర్స్ ఈక్వేషన్లో చెప్తారండి. M అంటే మనీ సప్లై, V అంటే వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్, P అంటే ప్రైజ్, T అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కన్సిడర్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ మే బి కన్సిడర్డ్ యాజ్ ద ఇండియాస్ పుల్ ఫ్యాక్టర్స్ ఫర్ మైగ్రేషన్. అంటే ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఉంటాయండి. ఒకటి పుల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయండి, ఇంకొకటి ఏముంటుంది? పుష్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. పుల్ ఫ్యాక్టర్స్ అండ్ పుష్ ఫ్యాక్టర్స్. ఇది ఈజీ అండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ పర్టికులర్ క్వశ్చన్. ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విలేజ్లో ఉన్నారు. ఓకే, విలేజ్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, విలేజ్లో ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ పీపుల్ అందరూ కూడా ఏం చేస్తున్నారండి? దే ఆర్ మైగ్రేటింగ్. ఎక్కడికి మైగ్రేట్ అవుతున్నారండి? దే ఆర్ మైగ్రేటింగ్ ఫర్ టౌన్స్ ఆర్ సిటీస్. అంటే ఏవైతే అర్బన్ ప్లేసెస్ ఉంటాయో ఈ అర్బన్ ప్లేసెస్కి మైగ్రేట్ అవుతారండి. అంటే ఇక్కడ ఏమవుతున్నట్టు ఆ పర్టికులర్ పర్సన్స్ అందరూ కూడా పుల్ అండి వెళ్ళిపోతున్నారు. దేనికోసం వెళ్ళిపోతున్నారండి? ఎందుకోసం వెళ్ళిపోతున్నారో అక్కడ ఆ పాయింట్స్ ఏవైతే మనం చూసుకోవచ్చో దాన్నే మనం పుల్ ఫ్యాక్టర్స్ అని అంటామండి. పుష్ అంటే ఏంటి? ఒక పర్సన్ మళ్ళీ అక్కడే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేయడం అండి. ఓకే,
ఎందుకోసం వెళ్ళిపోతారండి? ఇక్కడ విలేజ్లో ఉన్నోడు ఈ పర్టికులర్ ప్లేస్కి ఎందుకు వెళ్ళిపోతారు? ఒకటి జాబ్ ఆపర్చునిటీస్ అండి, రెండోది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇంకొకటి ఇక్కడ కనుక ఒకళ్ళు ఏమైనా సరే వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉన్నదని తెలిసినా సరే ఆ పాయింట్ ప్రకారం చూసుకుని వెళ్ళిపోవచ్చానండి. ఈ విలేజ్ అనే ఎగ్జాంపుల్ రాశానండి. ఎక్కడున్నా సరే ఒక పర్సన్ అంటే ఇప్పుడు మనకి విశాఖపట్నం అనే ఒక సిటీ ఉన్నదండి, దాని నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. దేనికోసం వెళ్ళిపోతున్నారు? ఇక్కడ విశాఖపట్నంలో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవని చెప్పి హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారండి. దాన్నే మనం పుల్ ఫ్యాక్టర్ అని అంటాం. పుష్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయడానికి వాడేవే పుష్ ఫ్యాక్టర్స్ అని అంటామండి. ఇక్కడేం అడుగుతున్నాడు? ఇండియాకి పుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అడుగుతున్నాడండి. చూసుకుంటే ఏంటండి, ఒకటి లేబర్ డిమాండ్ వల్ల పుల్ ఫ్యాక్టర్ ఉంటుంది కదండి, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? న్యాచురల్ డిజాస్టర్ అండి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ డిజాస్టర్ కాదండి. ఎప్పుడైనా సరే ఒక ప్లేస్లో న్యాచురల్ డిజాస్టర్ వచ్చిందన్న కారణం వల్ల ఎప్పుడు కూడా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోరండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చాలాసార్లు కెలామిటీస్ వస్తాయండి, హుదూద్ లాంటివి కానీ లేకపోతే ఇంకో వేరే చాలా డేంజరస్ కెలామిటీస్ వస్తాయి, సునామీ కానీ ఇలాంటివి వచ్చాయని చెప్పేసి వెళ్ళిపోరండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకునేటప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ అండ్ సివిల్ రైట్స్. అంటే ఈ పర్టికులర్ పాయింట్ అండి, ఒక చోట్లో ఉండేటప్పుడు మనకి ఎప్పుడైనా సరే భద్రత అనేది లేదనుకోండి, సెక్యూరిటీ లేదనుకోండి, ఖచ్చితంగా ఇంకో చోటకి వెళ్ళిపోవాలని చూస్తారు కదండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, హై కన్సంప్షన్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్. అంటే మన లివింగ్ స్టాండర్డ్స్ పెంచుకోవడం కోసం ఇంకొక చోటకి వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, అలా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందండి? 1, 3 and 4. ఆప్షన్ డి అండి, 1, 3 and 4. న్యాచురల్ డిజాస్టర్ ఒకటే కాదండి, పుల్ ఫ్యాక్టర్స్ కింద ఏవో వస్తే లేబర్ డిమాండ్ రావచ్చు, ప్రొటెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ అండ్ సివిల్ రైట్స్ రావచ్చు, హై కన్సంప్షన్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా రావచ్చు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ అప్రోచ్ డిడ్ దాదాబాయి నౌరోజీ? ఇతను ఏమని అంటామండి? హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటామండి దాదాబాయి నౌరోజీ. ఈయన మనకి ఒక పర్టికులర్ థియరీ కూడా చెప్పారండి. ఓకే, ఎకానమీ రిలేటెడ్గా ఒక థియరీ కూడా చెప్పాడు. ఈ దాదాబాయి నౌరోజీ యూస్ టు క్యాలిక్యులేట్ పవర్టీ లైన్. అంటే ఏ థియరీ వాడి ఈయన పవర్టీ లైన్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేశారని చెప్తున్నారండి. ఈయన వాడిన థియరీ ఏంటి అని అంటే ప్రిజనర్స్ మెను అంటే జైల్ రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో జైల్లో ఉంటారు కదండి, వాళ్ళ రిలేటెడ్గా ఒక పర్టికులర్ థియరీ అనేది క్యాలిక్యులేట్ చేసి పవర్టీ లైన్ అనేది ఈయన క్యాలిక్యులేట్ చేశారండి. ఆయన వాడిన థియరీ పేరేంటి? ప్రిజనర్స్ మెను. దాదాబాయి నౌరోజీ గారిని ఏమని ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హౌ మెనీ 5-year ప్లాన్స్ వర్ కంప్లీటెడ్ ఫ్రమ్ 1947 to 1990 అని అడుగుతున్నాడు అండి. మీకు మొన్న ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాం కదండి, మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ప్లానింగ్ కమిషన్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1951. ఆ లెక్కలో చూసుకున్నా సరే 1951 నుంచి 1990 వరకు కూడా ఎన్ని 5-year ప్లాన్స్ అయ్యాయి అని అడుగుతున్నాడండి. అలా చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 7 5-year ప్లాన్స్ కంప్లీట్ అయ్యాయండి. ఎన్ని కంప్లీట్ అయ్యాయి? 7 5-year ప్లాన్స్ కంప్లీట్ అయ్యాయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ కన్సర్నింగ్ ఎస్హెచ్జీస్. ఎస్హెచ్జీ అంటే ఏంటండి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, ఏ పాయింట్స్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడండి, ఏ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూసుకుందామండి. ఫస్ట్ పాయింట్ ఏమని అన్నాడు? దే ఇంక్లూడ్ వాలంటరీ గ్రూప్స్ ఆఫ్ అప్ టు 20 సోషల్లీ అండ్ ఎకనామికల్లీ హోమోజినస్ పీపుల్. అంటే ఎవరైతే విమెన్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్లో ఉంటారండి. ఎవరైతే మనం డ్వాక్రా మహిళలు అని అంటాం కదా, అలాగా ఈ 20 సోషల్లీ అండ్ ఎకనామికల్లీ హోమోజినస్ పీపుల్ అంటే ఒకే గ్రూప్కి చెందిన పీపుల్ అని అర్థం అండి. వీరు ఇది రైటా రాంగ్ అండి? ఇది 100% రైట్ అండి ఈ పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఈజ్ నో నీడ్ టు ఫాలో ద రూల్స్ అండ్ బైలాస్ ఫర్ ఎస్హెచ్జీస్. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది 100% రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే ఈ పర్టికులర్ రూల్స్ అండ్ బైలాస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవాళ్ళు. నెక్స్ట్ పాయింట్ చూసుకుందామండి. ఇన్ ఏప్రిల్ 1996 ఆర్బీఐ డిక్లేర్డ్ ఎస్హెచ్జి బిఎల్పి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ అండి. బిఎల్పి అంటే బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ యాజ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ యాక్టివిటీ ఎవరు డిక్లేర్ చేశారండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చండి. ఎస్హెచ్జి బిఎల్పి ఏదైతే ఉన్నదో దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అని అడిగారు అనుకోండి, ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ద నబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ ఆర్గనైజేషన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అండ్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ అనే యాక్టివిటీని స్టార్ట్ చేశారండి. ఓకే, ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1992. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడండి? ఇన్ ఏప్రిల్ 1996
ఆర్బీఐ డిక్లేర్డ్ ఎస్హెచ్జి బిఎల్పి యాజ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ యాక్టివిటీ అని అన్నాడు. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్లోని ఆర్బీఐ అని ఇచ్చాడండి. ఏ ఇయర్ ఇచ్చాడు? 1996 అని ఇచ్చాడు. ఆర్బీఐ ఒప్పుకున్నదండి ఇలా చేయొచ్చు అని చెప్పి. అందుకే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కానీ ఎగ్జామ్లో మీకు ఎస్హెచ్జి బిఎల్పి అనేది ఎవరు ఇనిషియేట్ చేశారని అడిగితే అప్పుడు ఆర్బీఐ ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ తప్పండి అప్పుడు. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? నబార్డ్ అండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఏదైతే ఉన్నదో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఏదైతే స్టేట్మెంట్ 2 ఏదైతే ఉందో ఇది తప్పండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుందండి అప్పుడు? బోత్ 1 and 3 అండి, ఇక్కడ 2 కాదు, బోత్ 1 and 3 ఈ రెండు ఆన్సర్స్ అండి. సారీ, ఇన్కరెక్ట్ అడిగాడు కదా, ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఓన్లీ 2 అండి. ఇన్కరెక్ట్ ఈజ్ ఓన్లీ 2. ఇన్కరెక్ట్ ఈజ్ ఓన్లీ 2 అండి. నెక్స్ట్, సీక్వెన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ట్యాక్స్లు ఇచ్చాడండి. ఒక ట్యాక్స్ ఏంటి? ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. రెండోది సేల్స్ ట్యాక్స్. ఇంకోటి ఎంఓడి విఏటి. ఎంఓడి విఏటి అంటే మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండి. మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఈ ట్యాక్స్ అన్నిటికీ కూడా సీక్వెన్స్ అడుగుతున్నాడండి. ఏ ట్యాక్స్ ఎప్పటి నుంచి మొదలైందని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ల్యాండ్ రెవెన్యూ అనేది మనకి ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ఉన్నదండి. అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి, మన తరతరాల దగ్గర నుంచి కూడా ల్యాండ్ రెవెన్యూ అనేది ఉంది. బ్రిటిషర్స్ ఉండేటప్పుడు కూడా పర్మనెంట్ సెటిల్మెంట్ అని ఒకటి ఉన్నదండి. అలాగే మన్సబ్దారీ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, రైట్ వారీ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ల్యాండ్ రెవెన్యూ ఎప్పటి నుంచో ఉన్నదండి. దాని తర్వాత ఏం ఇంట్రడ్యూస్ చేశారండి? దాని తర్వాత సేల్స్ ట్యాక్స్ అనేది మనకి 1957 నుంచి ఇంట్రడ్యూస్ చేశారండి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ 1957. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ రెండు కూడా మనకి లేటర్ ఆన్ 1994లో ఇంట్రడ్యూస్ చేశారండి. 1994లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మీరు బాగా గమనిస్తే ఈ మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈ రెండింటినీ కూడా మర్జ్ చేశారండి. ఎంఓడి విఏటి ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ఈ రెండింటిని మర్జ్ చేసి మనకి ఇవాళ మనకి ఫేమస్ ఉన్నది కదండి. ఏంటది? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ అని ఉన్నది కదా. దీన్ని మనకి 2007 నుంచి ఇంప్లిమెంట్ చేశారండి. 2017 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఇది మనకి సీక్వెన్స్ అండి. అంటే ఫస్ట్ ల్యాండ్ రెవెన్యూ వస్తుంది, తర్వాత సేల్స్ ట్యాక్స్, తర్వాత ఎంఓడి విఏటి అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్సర్ ఏమవుతుందండి? 1 2 3 4 ఆ సీక్వెన్సే కదండి అడుగుతున్నాడు. 1 2 3 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఈజ్ రిలేటెడ్ టు మినిమైజ్ ద కెమికల్ ఫర్టిలైజర్స్ గివెన్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2023-24. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి చూడండి, వీటిని రిప్లేస్ చేస్తూ ఏం వాడాలని చెప్తున్నారు? బయో ఫర్టిలైజర్స్ వాడాలి అని చెప్తున్నారండి. బయో ఫర్టిలైజర్స్ అంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటున్నాం కదండి, దీనికి పెద్దపేట వేస్తూ బయో ఫర్టిలైజర్స్ వాడాలని ఈ యూనియన్ బడ్జెట్ 2023లోని ఏ స్కీమ్ రిలీజ్ చేశారని అడుగుతున్నాడండి. ఇక్కడ రిలీజ్ చేసిన స్కీమ్ ఏంటి అని అంటే పిఎం ప్రణామ్ అండి, ప్రైమ్ మినిస్టర్స్ ప్రణామ్. ప్రణామ్ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ప్రోగ్రామ్ ఫర్ ఈ స్కీమ్ పేరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ప్రణామ్ అండి, పిఎం ప్రణామ్. ఇది ఎందుకు వాడుతున్నారు? ఫర్ రీప్లేసింగ్ ద కెమికల్ ఫర్టిలైజర్స్, అంటే రిడక్షన్ ఆఫ్ ద కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద బయో ఫర్టిలైజర్స్. అంటే మనం ఏవైతే కెమికల్స్ వాడుతున్నామో యూరియా కానీ ఇలాంటి రిలేటెడ్ వాడుతూ ఉంటాం కదండి పంటల్లోనే, అవన్నీ తగ్గించి బయో ఫర్టిలైజర్స్ వాడాలనే దానికోసం రిలీజ్ చేశారండి. ప్రణామ్ అంటే ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్, అవేర్నెస్ జనరేషన్, నరిష్మెంట్ అండ్ అమిలియోరేషన్ ఆఫ్ ద మదర్ ఎర్త్. అంటే మన భూమి ఏదైతే ఉన్నదో ఆ సారం అంటాం కదండి, ఆ సాయిల్ని కాపాడాలండి. ఏదైతే ఎప్పుడైతే కెమికల్స్ ఎక్కువ వాడుతున్నామో భూమి సారం తగ్గిపోతుంది కదండి, దాన్ని ఆ మదర్ ఎర్త్ సారం ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం కోసం, దాన్ని కాపాడడం కోసం ఈ పర్టికులర్ స్కీమ్ అనేది రిలీజ్ చేశారండి. అందుకే ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్ సేవా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? ఏ స్టేట్కి చెందిందని అడుగుతున్నాడండి. సేవా అనేది ఇది చిన్న ఆర్గనైజేషన్ కాదండి, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ రిలేటెడ్ అండ్ ఇట్ వాజ్ స్టార్టెడ్. ఈ సేవా అనే ఆర్గనైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే గుజరాత్లో స్టార్ట్ అయిందండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అహ్మదాబాద్. ఓకే, ది ఆర్గనైజేషన్ ఫౌండర్ ఎవరు అని అంటే ఎల్లా భట్ అండి. ఎల్లా
బట్. ఓకే, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఒక ట్రేడ్ యూనియన్, ఐఎన్టీయూసీ అని అంటాం కదండి, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్స్ కాన్ఫరెన్స్ అని అంటామండి. ఈ ట్రేడ్ యూనియన్స్లో కూడా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ అండి. రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నదన్నమాట ఇది. ఇందులో మొత్తం మనకి చాలా ఎక్కువ మంది విమెన్ ఇందులో మెంబర్స్ కింద ఉన్నారండి. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దేనికోసం పెట్టారు అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్ అండి. అంటే విమెన్స్ ఉంటారు కదా మన ఇండియాలోని, వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారండి. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఏ స్టేట్లో ఉన్నది? గుజరాత్లో ఉన్నదండి. స్టార్ట్ అయింది అయితే అహ్మదాబాద్లో. ఫౌండర్ ఈజ్ ఎల్లా భట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ ఫౌండెడ్ ద వాల్యూ ఆఫ్ జీ? ఇక్కడ జీ అంటే ఏంటంటే మనకి గ్రావిటీ అండి. జీ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఇట్ ఈజ్ గ్రావిటీ. ఈ గ్రావిటీ అనే దాన్ని ఎవరు ఫౌండ్ చేశారని అడుగుతున్నారండి. హియర్ ద ఆన్సర్ ఈజ్ హెన్రీ క్యావెండిష్ అండి. హెన్రీ క్యావెండిష్. ఇక్కడ మనం చూసుకుంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది కదండి. ఎంత అండి? యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ 9.8 meters per second square. It is the acceleration due to gravity. ఇక్కడ అడుగుతున్నది ఏంటి? గ్రావిటీ అనే దాన్ని ఎవరు కనిపెట్టారని అడుగుతుంది. హెన్రీ క్యావెండిష్. ఓకే, ద వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ డిస్క్రైబ్స్ ద ఫుల్ రేంజ్ ఆఫ్ లైట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫుల్ రేంజ్ ఆఫ్ లైట్ దట్ ఈస్ జనరల్లీ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ రీజియన్స్ ఆఫ్ వేవ్ లెంత్ అండ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో, అంటే లో టు హై ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో, హై టు లో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉన్నది కదండి, మొత్తం ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడండి. మొత్తం మనకి ఎన్ని ఉంటాయంటే మొత్తం 7 ఉంటాయండి. అవి ఏంటంటే అవి ఒకటి రేడియో వేవ్స్ అండి, రేడియో వేవ్స్. ఇంకొకటి ఏంటండి? మైక్రోవేవ్స్. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ అండి, ఇన్ఫ్రారెడ్ వేవ్స్. నెక్స్ట్ ఇది విజిబుల్ లైట్. దీంట్లోనే మనం ఏమని అంటామండి? విబ్జియోర్ అంటాం కదా, విబ్జియోర్. ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన హ్యూమన్ ఐకి కనబడేదండి ఇది విజిబుల్ లైట్. నెక్స్ట్ ఇది యూవీ రేస్ అండి, యూవీ రేస్, ఆల్ఫా రేస్ అండ్ గామా రేస్. మొత్తం ఈ 7 వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో చూసుకునేవండి ఇవి. ఓకే, దీనికి ఆన్సర్ 7 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అన్ ఎలక్ట్రిక్ ఐరన్ రిక్వైర్స్ ఏ ఫ్యూజ్ ఆఫ్ డాష్ టు ప్రివెంట్ షార్ట్ సర్క్యూటింగ్. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఎలక్ట్రిక్ వైర్ ఉంటుందో, ఎలక్ట్రిక్ ఐరన్ ఉంటుందో దానికి ఎంత కరెంట్ మనం పాస్ చేయాలని అడుగుతున్నాడండి. ఆన్సర్ ఏంటి అని అంటే 5 amperes అండి. ఎందుకనంటే ఒకవేళ మనం దీనికి ఉన్న మెయిన్ ఒక ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి 4.5 amperes వరకు ఆ పర్టికులర్ ఐరన్ని తట్టుకోగలదండి. అంటే ఓవర్ హీటింగ్ చేసినా సరే, కరెంట్ కనుక ఒకేసారి సడన్గా పాస్ అయినా సరే షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా 4.5 amperes వరకు తట్టుకోగలదండి. ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉన్నదో మనం ఇక్కడ ఆన్సర్ ఏమని పెట్టచ్చండి అప్పుడు మనకి, అంటే అప్ టు 5 amperes వరకు కనుక మనం ఎలక్ట్రిక్ ఐరన్ కనుక ఎక్విప్మెంట్ కనుక పంపిస్తే కరెంట్ అనేది, అప్పుడు మనకి షార్ట్ సర్క్యూట్ అనే అయ్యే అవకాశం ఉండదండి. ఓకే, అప్ టు 4.5 amperes దీని రేంజ్ అండి. అందుకనే 5 amperes అనేది మనకి ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ పాస్టులేట్స్ ఆఫ్ ద డాల్టన్స్ అటామిక్ థియరీ. ఇది మనం చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదండి, దాని రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ, సి అండ్ ఈ అండి. ఓకే, ఇప్పుడు చూద్దామండి. ఆల్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్, దీస్ ఆటమ్స్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్. ఇది ట్రూ అండి. నెక్స్ట్ ఆటమ్స్ మైట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ అని అన్నాడు. ఇది ఫాల్స్ అండి. ఆటమ్స్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అండి. నెక్స్ట్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ వేరీ ఇన్ మాస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇది కూడా కరెక్టేనండి. కాంపౌండ్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ హోల్ ఆర్ ఫ్రాక్షనల్ నెంబర్స్. ఇది తప్పండి. నెక్స్ట్ ఇది ఏ కాంపౌండ్ విల్ ఆల్వేస్ హ్యావ్ కాన్స్టెంట్ రిలేటివ్ నెంబర్ అండ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్. ఇది మళ్ళీ కరెక్టేనండి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ, సి అండ్ ఈ అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇన్ ద IUPAC name of compound, the dash indicates the total number of carbon atoms present in the longest carbon chain బిలాంగింగ్ టు ద కాంపౌండ్ అని అడుగుతున్నాడండి. IUPAC నేమ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ అండి, ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఇందులోని IUPAC నేమ్స్ అని కొన్ని ఉంటాయండి. మనకి ఏవైతే నేమ్స్ ఉన్నాయో దాంట్లో మనకి సఫిక్స్ ఒకటి ఉంటుంది, ప్రిఫిక్స్ ఒకటి ఉంటుంది, మధ్యలో రూట్ వర్డ్ అని ఒకటి ఉంటుందండి. ఈ రూట్ ఏదైతే ఉన్నదో ఇది మనకి ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఉన్నది మనకి చెప్తుందండి. ఒక కార్బన్ యాటమ్ ఉన్నది అనుకోండి, సింగిల్ కార్బన్ ఉంటే మెత్ అని అంటామండి. అలాగే 5 కార్బన్ యాటమ్స్ ఉంటే మనం ఏమని అంటాం? పెంటా అని అంటామండి. ఓకే,
పెంటగాన్ అలాగంటాం కదండి. మెత్, ఎత్తు అవన్నీ ఉన్నవన్నీ కూడా కార్బన్ రిలేట్ చేస్తుందండి. దాన్ని మనం ఏమని అంటాం, రూట్ అనేది వాడతామండి. సఫిక్స్ ప్రిఫిక్స్ కాదండి. ఓకే, ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, విచ్ పొటాషియం సాల్ట్ ఈజ్ మినరల్ సప్లిమెంట్ యూజ్డ్ టు ట్రీట్ లో పొటాషియం లెవెల్స్ ఇన్ బ్లడ్? అంటే ఏ పర్టికులర్ పొటాషియం సాల్ట్ వాడచ్చు అని అంటున్నారండి. టు ట్రీట్ లో పొటాషియం లెవెల్స్ ఇన్ బ్లడ్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే పొటాషియం క్లోరైడ్ అండి. ఇక్కడ మనకి సాల్ట్ అన్నారు కదా అని చెప్పి అయోడైడ్ పెట్టకూడదండి. ఓకే, పొటాషియం క్లోరైడ్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, పొటాషియం క్లోరైడ్ అనేది వాడతారండి. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ విటమిన్ సి? విటమిన్ సిని ఇంకొకలాగా ఏమని పిలుస్తారో అని అడుగుతున్నారు. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్ అండి. ఆస్కార్బిక్ యాసిడ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ విటమిన్ సి, అనదర్ నేమ్ ఫర్ విటమిన్ సి. నెక్స్ట్ చూద్దామండి, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ డి? విటమిన్ డి వల్ల ఏం వస్తుందని అడుగుతున్నాను. విటమిన్ డి మన అందరికీ తెలుసు కదండి, సన్లైట్లో ఉంటే మనకి విటమిన్ డి బాగా అబ్జర్వ్ చేయొచ్చు అంటుంది. దానివల్ల ఏం జరుగుతుందండి, ఇట్ ఇంప్రూవ్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బోన్స్ అండ్ మజిల్స్. ఇట్ ఇంప్రూవ్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బోన్స్ అండ్ మజిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ కాయిల్డ్ అండ్ ఈజ్ అబౌట్ డాష్ మీటర్స్ అని అంటున్నానండి. స్మాల్ ఇంటెస్టైన్ అనేది మనకి లార్జెస్ట్ కాయిల్స్ ఉంటాయండి. అందులో లార్జ్ ఇంటెస్టైన్కి మళ్ళీ అన్ని కాయిల్స్ ఉండవండి. దీనికి ఎంత అంటే 4.7 to 7.5 మీటర్స్ వరకు ఉంటుందండి. స్మాల్ ఇంటెస్టైన్ అనేది దేని కలుపుతుంది, ఇట్ జాయిన్స్ ద స్టమక్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఇట్ ఈస్ ద విండ్ పైప్. అది ఏంటంటే ఒక పైప్ లాగా ఫామ్ అవుతుందండి. అదేంటంటే మనకి లార్జ్ ఇంటెస్టైన్కి స్టమక్కి ఒక వే చూపిస్తుందండి స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ఇది మనకి ఏంటంటే 4.7 నుంచి 7.5 మీటర్స్ వరకు ఉంటుంది. అదే లార్జ్ ఇంటెస్టైన్ చూసుకున్నాం అనుకోండి, ఇది మాక్సిమం ఎంత ఉంటుంది అని అంటే మనకి అప్ టు 5 మీటర్స్ వరకే ఉంటుందండి లార్జ్ ఇంటెస్టైన్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ హరప్పన్ సిటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫౌండ్? ఇందులో మనకి ఏ స్టేట్లలోని హరప్పన్ సిటీ అనేది ఫౌండ్ చేయలేదని అడుగుతున్నాడండి. హరప్పన్ సిటీ లేని ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే ఉత్తరాఖండ్ అండి. ఎందుకంటే గుజరాత్లో హరప్పన్ సైట్ ఉన్నది, రాజస్థాన్లో హరప్పన్ సైట్ ఉన్నది, హర్యానాలో కూడా హరప్పన్ సైట్ ఉన్నదండి. గుజరాత్లో ఉన్న హరప్పన్ సైట్ ఏంటంటే డోలావీరా అండి. డోలావీరా ఇస్ ద హరప్పన్ సైట్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. అదే మనం రాజస్థాన్లో చూసుకుంటే కాళీబంగన్ అండి. కాళీబంగన్, ఇట్ ఈస్ ద హరప్పన్ సైట్ లొకేటెడ్ ఇన్ ద రాజస్థాన్. హర్యానాలో చూసుకుంటే రాఖీ గ్రహి అండి. రాఖీ గ్రహి. ఓకే, దీస్ ఆర్ ద హరప్పన్ సైట్స్ ప్రెజెంట్ ఇన్ ద హరప్పన్ సైట్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్స్. ఉత్తరాఖండ్లో ఎక్కడ కూడా మనకి హరప్పన్ సైట్స్ అనేవి ఆనవాళ్ళు దొరకలేదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. హౌ మెనీ క్లాసెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద మెగస్థినిస్ బుక్ ఆఫ్ ఇండికా? ఈ మెగస్థినిస్ ఎవరైతే ఉన్నారో ఈయన గ్రీక్ అంబాసిడర్ అండి. హీ ఈస్ ద గ్రీక్ అంబాసిడర్ హూ కేమ్ టు ఇండియా. ఈయన ఎవరి దగ్గర పనిచేశారంటే సెల్యూకస్ నికేటర్ అండి. సెల్యూకస్ నికేటర్. ఓకే, ఈయన కింగ్గా ఉన్న గ్రీక్ సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో దాంట్లో ఈ పర్టికులర్ పర్సన్ ఉన్నారండి. ఈజ్ ఎ స్కాలర్ అండ్ హిస్టోరియన్. ఈయన ఇండియాకి వచ్చారండి. ఓకే, ఎవరు ఉండేటప్పుడు ఇండియాకి వచ్చారని అంటే హీ కేమ్ టు ఇండియా అండర్ ద రెయిన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఈయన ఉన్న టైంలో ఇండియా వచ్చారండి. వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారనంటే ఇండియన్ సొసైటీలోని ఎన్ని క్లాసెస్ ఉన్నాయని అడుగుతున్నారంటే డిఫరెంట్ కైండ్స్ ఉంటారు కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫార్మర్స్ అందరూ కూడా ఒక క్లాస్ కింద తీసుకోవచ్చండి. అలాగే బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక క్లాస్ కింద తీసుకోవచ్చండి. ఓకే, అలాగే హెర్డ్స్ మ్యాన్ అంటే ఇప్పుడు మనకి క్యాటిల్ రేరింగ్ అవన్నీ చేస్తారు కదండి, వాళ్ళందరూ ఒక క్లాస్ అండి. ఆర్టిసన్స్ అంటే ఇప్పుడు మనకి కళలు ఉంటాయి కదండి, హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేయడం కానీ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఒక క్లాస్ కింద తీసుకోవచ్చు. అలా మొత్తం ఎన్ని క్లాసెస్ ఉన్నాయని చెప్పారనంటే టోటల్గా ఇండియాలో 7 క్లాసెస్ ఉన్నాయని మెగస్థినిస్ ఇండికా బుక్లో ఆయన మెన్షన్ చేశారండి, మెగస్థినిస్ అనే పర్సన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ద పాలా డైనస్టీ ఇన్ 8th century అని అడుగుతున్నాడండి. పాలా డైనస్టీ ఫౌండర్ ఎవరు? ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఫౌండర్ ఎవరు అని అంటే గోపాల అండి. గోపాల ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద పాలా డైనస్టీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్ జినాలజీ వాజ్ ఫౌండ్ ఇన్ బిజోలియా ఇన్స్క్రిప్షన్? ఈ బిజోలియా ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉన్నదో అందులోని ఏ పర్టికులర్ డైనస్టీ గురించి రాసున్నదో అని అడుగుతున్నాడండి. ఇట్ వాజ్ చహమానా డైనస్టీ అండి. చహమానా డైనస్టీ. బిజోలియా ఇన్స్క్రిప్షన్లోని ఏ డైనస్టీ ఉన్నది? చహమానా ఇన్స్క్రిప్షన్ అనేది ఉన్నదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది ఎక్కడ ఉన్నది అని అంటే సోమేశ్వర టెంపుల్ దగ్గర ఉంటుందండి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిఫీటెడ్ ముఘల్ ఎంపరర్ హుమయూన్ అట్ చౌసా? ఎవరు అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ముఘల్ ఎంపైర్ ఇండియాలో స్టార్ట్ అయిందో 1526లోని ఏ బ్యాటిల్ చేశారండి? బ్యాటిల్ ఆఫ్ పానీపట్. ఇది 1526లో జరిగిందండి. ఇట్ వాజ్ హెల్డ్ బిట్వీన్ ఎవరెవరికి జరిగిందండి? బాబర్ అండ్ ఇబ్రహీం లోడి.
ఇందులోని బాబర్ రిలేటింగ్ టు ద మొఘల్ ఎంపైర్, ఈయన ఫౌండర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ అని కూడా అంటామండి ఇండియాలో. ఓకే, ఈయన ఓడించారండి ఎవరిని, ఇబ్రహీం లోడిని ఓడించి ఇండియాలో 1526లోని మొఘల్ ఎంపైర్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అంటే షేర్ షా సూరి అని ఒక పర్సన్ ఉంటారండి, షేర్ షా సూరి. ఈయన మధ్యలోని హుమయూన్ ఉన్న టైంలో వచ్చి, బాబర్ తర్వాత హుమయూన్ ఉన్న టైంలో వచ్చి, బాబర్ సన్ ఈజ్ హుమయూన్ అండి. ఈయన వచ్చి ఈ బ్యాటిల్ ఆఫ్ చౌసా అనే దాంట్లోనే ఆయన డిఫీట్ చేశారండి. ఓకే, షేర్ షా సూరి. అప్పుడు మనకి ఈ సుర్ డైనెస్టీ అనేది ఇండియాలోని కొద్ది రోజులు ఉన్నదండి, కొన్ని ఇయర్స్ ఉన్నది. దాని తర్వాత మళ్ళీ అక్బర్ రెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ఆ షేర్ షా సూర్ డైనెస్టీని ఓడించి మళ్ళీ మొఘల్ ఎంపైర్ అనేది ఇండియాలో కంటిన్యూ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. హూ లెడ్ ద ఇంగ్లీష్ ఆర్మీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండి. ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి మాట్లాడుతున్నానండి. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ మనకి ఏ ఇయర్లో జరిగిందండి? ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1764. ఇది ఎవరెవరి మధ్యలో జరిగింది అని అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంకా షా ఆలం II, షుజావుద్దౌలా అండ్ మిర్ క్వాసిం. వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఓడిపోయారండి. ఓకే, ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మీని, వాళ్ళ మిలిటరీని ఎవరు లీడ్ చేశారు అంటే హెక్టర్ మన్రో అండి. హెక్టర్ మన్రో. ఇక్కడ మనం అందరూ కూడా రాబర్ట్ క్లైవ్ అని అనుకుంటామండి, బట్ ద ఆన్సర్ ఈజ్ హెక్టర్ మన్రో. ఎందుకనంటే రాబర్ట్ క్లైవ్ అనే అతను ట్రీటీ ఆఫ్ అలహాబాద్ 1765లోని ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఆఫ్టర్ డిఫీటింగ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్, అంటే ఎప్పుడైతే వాళ్ళని ఓడించారో బ్యాటిల్ ఆఫ్ బక్సర్లోని, నెక్స్ట్ 1765లోని ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అని జరిగిందండి. ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఈ పర్టికులర్ ట్రీటీకి ఎవరైతే అటెండ్ అయ్యారో రాబర్ట్ క్లైవ్ అనే పర్సన్, ఈయన మనకి ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ కింద కూడా అపాయింట్ అయ్యారండి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? హూ లెడ్ ద ఇంగ్లీష్ ఆర్మీ అని అన్నాడండి. ఇప్పుడు దానికి మనకు ఆన్సర్ ఏంటి అని అంటే హెక్టర్ మన్రో అండి. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్లోని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి. ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో మీ అందరికి కూడా హెల్ప్ అయిందని కోరుకున్నానండి. థ్యాంక్ యూ.